భారతీయ మూలాలున్న రిషి సునాక్ 2 ఏళ్ల కిందట బ్రిటన్ ప్రధాని అయ్యారు. అంతేకాదు బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తొలి ఆసియా సంతతి వ్యక్తిగా కూడా రిషి సునాక్ రికార్డు సృష్టించారు. బ్రిటన్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన రిషి సునాక్ చివరకు ఆ దేశ ప్రధాని అయ్యారు. రిషి సునాక్ భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి. 43 ఏళ్ల రిషి సునాక్ బ్రిటన్ రాజకీయాల్లో ఓ సంచలనం. 2 ఏళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. బ్రిటన్ రాజకీయాల్లో ఓ రికార్డు సృష్టించారు రిషి సునాక్. వాస్తవానికి రిషి సునాక్ పూర్వీకులది పంజాబ్. రిషి సునాక్ 1980 మే 12న ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో జన్మించారు. రిషి పూర్వీకులు మొదట తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారు. అక్కడి నుంచి పిల్లలతో సహా యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. సునాక్ తండ్రి యశ్వీర్ కెన్యాలో జన్మించారు. తల్లి ఉషా టాంజానియాలో జన్మించారు. యశ్వీర్, ఉషా కుటుంబాలు బ్రిటన్ వెళ్లాక ఇద్దరికీ వివాహం జరిగింది. రిషి సునాక్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి MBA చేశారు. తొలుత కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు. కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షతాతో పరిచయమైంది. ఆ తర్వాత పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కూతుళ్లు. రిషి చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్ పార్టీలో కొంతకాలం ఇంటర్న్షిప్ చేశారు. ఆ తర్వాత 2014లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2015 సాధారణ ఎన్నికల్లో రిచ్మండ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత మరోసారి జరిగిన ఎన్నికల్లో కూడా రిషి గెలిచారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ కు రిషి మద్దతు ఇచ్చారు. దీంతో బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధాని అయ్యారు. బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యాక ఆర్థిక మంత్రిత్వ శాఖలో రిషికి చీఫ్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. బోరిస్ జాన్సన్ కు అత్యంత నమ్మకస్తుడిగా రిషికి పేరుంది. తనదైన డైనమిజంతో రైజింగ్ స్టార్ మినిస్టర్ గా రిషి సునాక్ పొలిటికల్ సర్కిల్స్ లో పేరు తెచ్చుకున్నారు. రిషి పనితీరుకు మెచ్చి 2020 ఫిబ్రవరిలో ఛాన్సలర్ గా ప్రమోషన్ కల్పించారు. కేబినెట్ లో పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా అప్పుడే రిషి చేరారు. 2020 మార్చిలో రిషి సునాక్ పార్లమెంటులో తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇదిలా ఉంటే పార్లమెంట్లో ఎంపీగా రిషి భగవద్గీతపై ప్రమాణం చేశారు. బ్రిటన్ పార్లమెంటరీ చరిత్రలో ఇదో విశేషం. కరోనా విజృంభించిన సమయంలో ఫైనాన్స్ మినిస్టర్ గా రిషి సునాక్ తన సమర్థత చాటుకున్నారు. కరోనా టైంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేలా £1 బిలియన్ విలువ చేసే అత్యవసర పథకాలను ఆర్థిక మంత్రి హోదాలో రిషి సునాక్ ప్రకటించారు. అలాగే వ్యాపారులు, ఉద్యోగుల కోసం కూడా అనేక ఆకర్షణీయ పథకాలు, ఉద్దీపనలు ఆయన ప్రవేశపెట్టారు. రిషి సునాక్ తన పనితీరుతో బ్రిటన్ ప్రజల్లో గుడ్విల్ తెచ్చుకున్నారు. యావత్ బ్రిటన్లో రిషి సునాక్ పాపులర్ అయ్యారు. అంతేకాదు ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే కరోనా సమయంలో బోరిస్ జాన్సన్ తన సహచరులతో కలిసి పార్టీలు చేసుకున్నారు. ఈ సంగతి విమర్శలకు దారితీసింది. జాన్సన్ పార్టీలు బ్రిటన్ రాజకీయాలను కుదిపేశాయి. దీంతో బోరిస్ జాన్సన్ దిగిపోతే ఎవరన్న ప్రశ్న తెర మీదకొచ్చింది. ఈ నేపథ్యంలోనే రిషి సునాక్ పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత బ్రిటన్ రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలు సంభవించాయి. చివరకు 2022 అక్టోబర్ 25న బ్రిటన్ 57వ ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించారు. రిషి సునాక్ మరో రికార్డుంది. తొలిసారి ఎంపీ అయిన తర్వాత బ్రిటన్ ఆధునిక చరిత్రలో అత్యంత వేగంగా ప్రధాని పదవిని అందుకున్నది కూడా రిషినే. కేవలం 7 ఏళ్ల రాజకీయ జీవితంలో రిషి సునాక్ ప్రధాని పదవి వరకు ఎదిగారు. మొత్తానికి భారతీయుల గౌరవం పెంచారు రిషి సునాక్. When it comes to arguing for the union, it's easy to think about, well, make the argument about borrowing. How will Scotland manage? What about their currency? Who's going to pay their pensions? What about trade? Now, those are all important arguments. But we have to remember, nationalism is very seductive. It's a romantic idea. And we have to fight that idea with an argument that speaks to people's hearts. And my grandparents emigrated here, not to England. They emigrated to the United Kingdom. And it wasn't geography for them. It represented a set of values. And we have to make an argument about the union that is based on those shared values, that speaks to people's hearts. And that's what I will do as Prime Minister.